విజయవాడలో ఉన్న వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ తెచ్చిన బిల్లును రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లును టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాల సభ్యులు బలపరిచారు. వెంటనే పేరు మార్చాలని కోరడంతో పాటు తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టాలని, యూనివర్సిటీ ఏర్పాటుకు ఆయనే ఆద్యుడని పలువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. దీంతో విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మారుస్తూ సవరణ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. విజయవాడలో ఉన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైసీపీ ప్రభుత్వం 2023 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ తీర్మానం చేయటమే కాకుండా ఆమోదించేలా పేరు మార్చేసింది. అప్పట్లో తెలుగుదేశంతో పాటు విపక్షాలు, ప్రజా సంఘాలు తెలుగు జాతి ప్రేమికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఆందోళన కూడా చేశారు. దీనిపై ప్రభుత్వం మాత్రం అప్పట్లో వెనక్కి తగ్గలేదు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి ఎన్టీఆర్ పేరును పెడతామని కూడా కూటమి పక్షాలు ప్రకటించాయి. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సమర్థిస్తూ కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ యూనివర్సిటీ పేరు మార్చడం తమ మూర్ఖత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. మూర్ఖత్వం కాకపోతే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోర్టుకు ఎలా వెళతారని నిలదీశారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరును వెంటనే పెట్టాలని డిమాండ్ చేశారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ గతంలో శ్మశాన వాటికలకు తప్ప అన్ని చోట్ల వారి పేర్లు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పేరును మార్చడం అనేది దారుణమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉండే మెడికల్ కాలేజీలన్నీ కూడా యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని, ఇందుకోసం ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చిందే ఎన్టీఆర్ కని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. చరిత్రకారుడు నందమూరి తారక రామారావు గారు ఒక మహనీయుడు. అలాంటి మహనీయుడు పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రహీనులు అయ్యారు సార్. చరిత్రహీనులు ఖచ్చితంగా ఆయన పేరు ఎప్పుడు చరిత్రహీనుడుగా ఈ విషయంలో. ఎందుకంటే ఆ రోజున విద్యార్థి సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, లేకపోతే మేధావులు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని నిరసించారు. ఎప్పుడైతే ఈయనకి ఆలోచన వచ్చిన వార్త విని చాలా మంది నిరసన తెలియజేయడం జరిగింది సార్. పెద్ద పెద్ద మేధావులు సార్. 78 సంవత్సరాలు, 82 సంవత్సరాల వాళ్ళు కూడా వచ్చి ఆ యూనివర్సిటీ గేటు మీద నిలబడ్డారు సార్. ఇది కరెక్ట్ కాదు, ఇది చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు మారుస్తూ అనేది ఒక మూర్ఖపు చర్య. ఎందుకో చెప్తా. ఎందుకంటే తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చిన మహనీయుడి పేరు తీసేయటం, అలాగే 36 ఏళ్ళు కొన్ని లక్షల మందికి ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మీద మనం డిగ్రీలు ఇచ్చాం అధ్యక్ష. ఆ డిగ్రీలు మళ్ళీ వెళ్తే అక్కడ ఆ డిగ్రీలు ఎక్కడ కనపడకుండా ఆ యూనివర్సిటీ లేకపోతే మూసేసిన యూనివర్సిటీలో విలువ లేకుండా చేశారు. ఇన్నేళ్ళు చదువుకున్నారు అంటే రాబోయే భావితరాలకు కాకుండా జరిగిన వాటిని కూడా అపకారం చేశారు. ఇందాక ఎంతో మంది సభ్యులు చెప్పినట్టు ఎక్సెప్ట్ శ్మశాన వాటికలు మిగిలిన అన్నింటికి కూడా ఎక్కడ పడితే అక్కడ ఆ పేర్లు పెట్టుకోవటం జరిగింది. ఇప్పుడు చక్కటి నిర్ణయం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా రావటం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పేరుని తిరిగి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం అన్నది ఈ సెషన్లో తీసుకున్న చాలా మంచి నిర్ణయాల్లో ఇది కూడా ఒక అతి గొప్ప చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తూ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ పేరు పెడుతూ తెచ్చిన బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.